ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లేనరీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ప్లేనరీ కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇటీవల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి ప్లేనరీ కార్యక్రమంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కూడా దాదాపుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలపై చర్చిస్తూ దాదాపుగా ఒక్కొక్క సమావేశంలోనూ 20 తీర్మానాలు చేయటం జరిగింది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్లేనరీలో కూడా దాదాపుగా 18 తీర్మానాలు చేయటం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి తీర్మానాలు ఒక 5 తీర్మానాలు అధ్యక్షుల వారి అనుమతితో ఈ జాతీయ స్థాయి ప్లేనరీలో కూడా ఈ తీర్మానాలు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కానీ ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తీర్మానం ప్రధానమైనటువంటి తీర్మానంగా ఆనాడు తీసుకుంటం జరిగింది. ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా మొదలైనటువంటి శంకుస్థాపన చేయబడినటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకి కూడా నత్తనడక కొనసాగిస్తున్నటువంటి విషయం తెలుగుదేశం ప్రభుత్వం మనకందరికీ కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం నిర్మాణం పట్ల ఏ విధమైనటువంటి శ్రద్ధను కనపరచకుండా కేవలం ఎస్టిమేట్లు పెంచుతూ 16,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి 16,000 కోట్ల రూపాయలు అంచనాగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును దాదాపుగా 40,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచి దాంట్లో కమిషన్లు దండుకునే కార్యక్రమం తప్ప పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాని నిర్మాణానికి సంబంధించి ఏ మాత్రం శ్రద్ధ తీసుకోకపోవటం మనకందరికీ కూడా తెలుసు. ఈనాడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశమో పూర్తిగా మేము జిల్లా ప్లేనరీలో చర్చించడం జరిగింది. మా జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దివంగత మహానేత శంకుస్థాపన చేసినటువంటి ప్రారంభం చేసినటువంటి ఆ కార్యక్రమం మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేతుల మీదుగానే దాని ప్రారంభోత్సవం జరుగుతుంది అన్న నమ్మకం ప్రజలందరికీ కూడా ఉంది. ఆ విధంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్లేనరీలో చేసినటువంటి ఆ తీర్మానాన్ని రాష్ట్ర స్థాయి ప్లేనరీలో జాతీయ స్థాయి ప్లేనరీలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్షుల వారి అనుమతితో. అదేవిధంగా మరో ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కొల్లేరు అంశం. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు కొల్లేరు ప్రాంతంలో కొల్లేరు సరస్సుపై ఆధారపడి ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవో కారణంగా అక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కొల్లేరుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి చెరువులన్నీ కూడా కొట్టివేసిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వారికి సంబంధించి వారి జీవనం యథావిధిగా కొనసాగటానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా వారికి పంపకం చేయటం జరిగింది. దాని తర్వాత ఒక్కో కుటుంబానికి దాదాపుగా 30,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి కూడా రుణాన్ని ఇవ్వటంతో పాటు ఆ తరువాత రుణాలు పూర్తిగా వారు చెల్లించలేరన్న ఆలోచనతో అవన్నీ కూడా రద్దు చేసి రాజశేఖర రెడ్డి గారు వారికి అందరికీ కూడా అండగా నిలబడితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కొల్లేరు ప్రాంతానికి వచ్చినప్పుడు మేము ఈ ప్రాంతానికి అండగా నిలబడతాము, చెరువులకు సంబంధించి ఏదైతే కొట్టివేసిన తర్వాత మీరందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తాము, కాంటూర్ని 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్కి కుదిస్తాము అని చెప్పి ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి ఘనకార్యం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్కు కుదించాలన్న తీర్మానాన్ని రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలో ప్రవేశపెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే తీర్మానాన్ని మళ్ళీ అసెంబ్లీలో చేసి పార్లమెంటుకి కేంద్రానికి పంపించడం తప్ప
కొల్లేరు వాసులకు సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని నేను ఈ వేదిక పై నుంచి కోరుతా ఉన్నా, మా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి కొల్లేరు వాసుల సమస్యను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చుతారని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఆ నమ్మకంతో పశ్చిమ గోదావరి జిల్లాలో చేసినటువంటి ఆ తీర్మానాన్ని కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రైతులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్లోకి ఆ కాంటూర్ను కుదింపు చేయాలి. దానికి సంబంధించి ఏదైతే ఆ మిగిలి భూములు ఉన్నాయో అవన్నీ కూడా స్థానికులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకే పంపకం చేయాలన్న తీర్మానాన్ని మీ అనుమతితో ప్రవేశపెడుతూ 3వ తీర్మానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి తీర్మానం. చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన చేతుల మీదగానే శంకుస్థాపన చేయటం జరిగింది. ఆ తరువాత దానికి సంబంధించి కూడా 1700 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దానికి సంబంధించి 1700 కోట్ల రూపాయల నుంచి 5000 కోట్ల రూపాయలకు అంచనాలను పెంచడం తప్ప ఒక్క అడుగు కూడా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అడుగు ముందుకు పడలేదు. కనీసం భూసేకరణ విషయంలో కూడా వారు అక్రమంగా, అన్యాయంగా బలహీనుల దగ్గర, అక్కడ అడగలేనటువంటి వారి దగ్గర బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమం తప్ప ఏ ఒక్క రైతుకి కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. అయ్యా మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయటమే కాదు, ఆ ప్రాంతాల్లో నష్టపోయినటువంటి రైతులకు కూడా న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతూ మీ సమక్షంలో ఈనాడు ఈ జాతీయ ప్లేనరీలో ఈ తీర్మానాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అత్యంత ప్రధానమైనటువంటి తీర్మానం, మరొక తీర్మానం, ఈ ప్రాంతానికి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు కూడా ఆ రోజు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. పరిశ్రమలకు సంబంధించి మా ప్రాంతంలో ఉన్నటువంటి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి మొరపెట్టుకున్న తుందూరుకు సంబంధించి ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపినటువంటి పాపాన పోలేదు. ఆ ప్రాంతానికి సంబంధించి ఆయా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మేమందరం కూడా సహకరిస్తాము. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ తుందూరు ప్రాంతంలో నిర్మాణం చేస్తా ఉన్నారు. ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి దాన్ని తరలిస్తే మా ప్రాంతాల ప్రజలందరూ కూడా దానికి సహకరిస్తాము. మా ఆరోగ్యాలు కాపాడండి, దానివల్ల వచ్చేటువంటి కాలుష్యం ద్వారా మా ఆరోగ్యాలు పాడైపోతాయి, మా పిల్లల ప్రాణాలు పోతాయి, మా కుటుంబాల భవిష్యత్తులు దెబ్బతింటాయని చెప్పి ఎంతగా మొరపెట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కానీ ఏ మాత్రం లెక్క చేయకుండా పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తూ వారికే అన్ని రకాలుగా సహకారం ఇస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా కాలుష్యం బారిపడతాయి, తాగునీరుకి ఇబ్బందిగా ఉంటుంది, సాగునీరు లేక మొత్తం పొలాలన్నీ కూడా ఎండిపోతాయని చెప్పి ఎంతగా మొరపెట్టుకున్నా వినకుండా నిరంకుశ వైఖరితో పోలీసులను ఉపయోగించి అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఏ విధంగా తుందూరు సంబంధించిన ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొనసాగిస్తా ఉన్నారు అందరికీ కూడా తెలుసు. అయ్యా మీకు మొరపెట్టుకుంటా ఉన్నా, దీనికి సంబంధించి 3000 టన్నులకు సంబంధించి ఆ ఫ్యాక్టరీ ఆ కెపాసిటీతో నిర్మాణం జరుగుతూ ఉంది. అంతకుముందే 300 టన్నుల కెపాసిటీతో నిర్మాణం కొనసాగుతున్నటువంటి మొగల్తూరులో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ ఆక్వా ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఫ్యాక్టరీలో అక్కడ ప్రమాదం జరిగితే 5గురు చనిపోయారు. అక్కడ 300 టన్నుల కెపాసిటీతో అక్కడ కొనసాగుతున్నటువంటి ఆ ఫ్యాక్టరీలో చిన్నపాటి ప్రమాదం జరిగితేనే 5గురు చనిపోయారే. అక్కడ 3000 టన్నుల కెపాసిటీతో నిర్మాణం అవుతున్నటువంటి తుందూరు ఫ్యాక్టరీలో ఎక్కడన్నా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది కుటుంబాలు నాశనం అవుతాయో ఒక్కసారి ఆలోచించమని మీ ద్వారా తుందూరు ఆక్వా ఫ్యాక్టరీని కూడా అక్కడ మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అక్కడ సముద్ర తీర ప్రాంతానికి తరలించవలసిందిగా మరొక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ చివరగా పశ్చిమ గోదావరి జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులపై తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మనకందరికీ కూడా తెలుసు, డెల్టా ఆధునికీకరణ పనులకు సంబంధించి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ నాయకుడు అమృత హస్తాల మీద మొదలైంది. ఆ తరువాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అది కేవలం కాలువల మూసివేసినటువంటి సమయంలోనే ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలి. వారందరూ కూడా నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో
కాలువలు 10 రోజుల్లో మూసివేస్తారనగా పనులు మొదలుపెట్టి అసంపూర్తిగా ఏదో పైన గట్లపైనటువంటి తూడును తొలగించి పిచ్చి మొక్కలను తొలగించి వేలాది కోట్లాది రూపాయలను దండుకునే కార్యక్రమాన్ని డెల్టా ఆధునికీకరణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు తప్ప ఏ మాత్రం డెల్టా ఆధునికీకరణ పనులను సక్రమంగా చేయటం లేదు. దానికి సంబంధించి డెల్టాలో మారుమూల ప్రాంతాలుగా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఎక్కడా కూడా చుక్క నీరు అందక పంట పొలాలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డెల్టా ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నటువంటి మా జిల్లా ప్లేనరీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెడుతూ నాకు ఈ జాతీయ స్థాయి ప్లేనరీలో ఇక్కడ ఈ తీర్మానాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టే అవకాశాన్ని కలుగజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.